వెల్కమ్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు అత్తాకోడలతో. ఈరోజు వీడియోలో బొటిక్లో లాగా పంజాబీ డ్రెస్ టాప్ కటింగ్ నీట్గా ఎలా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. స్టెప్ 1, ముందుగా మీ మెజర్మెంట్ టాప్ తీసుకుని టాప్ లెంత్ని చెక్ చేసుకుని నోట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మెజర్మెంట్ ఖర్చులతో కూడా కలిపి 11.5 వచ్చింది కదా, ఎలా నోట్ చేసుకోవాలి. చెస్ట్ కొలత కూడా ఇలా తీసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. షోల్డర్ కాకుండా కింద కొలతలన్నీ ఖర్చులు కాకుండా తీసుకుంటున్నాను. తర్వాత హిప్ దగ్గర కొలతలు తీసుకోవాలి. తర్వాత కింద గేర్ దగ్గర మెజర్మెంట్ తీసుకోవాలి. ఇవన్నీ అడ్డంలోంచి తీసుకున్నాము, గమనించండి. ఇప్పుడు చెస్ట్ దగ్గర, వేస్ట్ దగ్గర, హిప్ దగ్గర ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు టేపుని నిలువుగా పెట్టుకుని మనం డ్రా చేసిన లైన్స్ ఎంతెంత ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత 1 by 1 నోట్ చేసి పెట్టుకోవాలి. ఇవి ఇలా ఎందుకు పెడుతున్నానో మీకు కటింగ్ చేసేటప్పుడు అర్థమవుతుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ ఎంత ఉన్నాయో చూసుకుని నోట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కొలతలు ఎంత ఉన్నాయో చూసుకుని కింద 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఇలా చెక్ చేసుకోవాలి. చంక దగ్గర లూజ్ని ఇలా చెక్ చేసుకోవాలి. ఇక్కడ చంక కింద భాగంలో 4 ఇంచెస్ వచ్చింది కదా, 1/2 ఇంచ్ ఖర్చు కలుపుకొని నోట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫిట్టింగ్ కొలతలు చెప్పాను కదా, ఖర్చులు యాడ్ చేసుకోవాలి. వాష్ చేసి ఐరన్ చేసి రెడీగా పెట్టుకున్న లైనింగ్ క్లాత్ని తీసుకుని టాప్ లెంత్ 42 వచ్చింది కదా, 41 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు మనకు షోల్డర్ 11 ఇంచెస్ వచ్చింది కదా, అందులో సగం తీసుకోవాలి. ఇప్పుడు మనం టేపుని నిలువులో పెట్టి తీసుకున్న మెజర్మెంట్స్ అన్నీ ఇలా టేప్ నిలువులో పెట్టుకుని 1 by 1 మార్క్ చేసుకుంటూ స్కేల్ తీసుకుని ఇలా ఒక రఫ్ లైన్ లాగా డ్రా చేసుకోవాలి. షోల్డర్ కోసం 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టాం కదా, అక్కడి నుంచి ఇలా ఒక బాక్స్లా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్, వేస్ట్, హిప్ మెజర్మెంట్స్ని మనం నోట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి 1 by 1 చూసుకుంటూ ఇలా మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న వాటన్నిటిని స్కేల్ తీసుకుని ఇలా కలుపుకోవాలి. అన్ని మార్క్స్ని కలుపుకున్న తర్వాత ఖర్చు కోసం ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని కలుపుకోవాలి. చంక డ్రా చేయడానికి నేను ఉపయోగిస్తున్న స్కేల్ని ఫ్రెంచ్ కర్వ్ అంటారు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ఒకటి కొనుక్కోండి. మార్కింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. మీరు ఏ సైజు డ్రెస్ మెజర్మెంట్కి తీసుకున్నా నేను తీసుకున్న ఆర్డర్లో తీసుకుంటే మీకు కన్ఫ్యూజ్ లేకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్ వెడల్పు ఒకసారి చెక్ చేసుకుందాం. 6 ఇంచెస్ ఉంది కదా, 3 తీసుకోవాలి. బ్యాక్ నెక్ డీప్ 8 ఇంచెస్ వచ్చింది కదా, 8 ఇంచెస్ దగ్గర ఇలా ఒక మార్క్ పెట్టుకుని ఒక బాక్స్లా డ్రా చేసుకుని అందులో మనకు కావాల్సిన నెక్ షేప్ డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. డ్రెస్ మెటీరియల్లో ఫ్రంట్ నెక్ వర్క్ వచ్చింది, అది ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో కట్ చేసుకున్నాను. నోట్ చేసి పెట్టుకున్న హ్యాండ్ మెజర్మెంట్స్ అన్నీ ఇలా పెట్టుకోవాలి. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్స్లో అడగండి, మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తాను. డ్రెస్కైనా బ్లౌజ్కైనా మీకు హ్యాండ్ మెజర్మెంట్ తీసుకునే విధానం ఒకేలాగా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ వస్తే మా ఛానల్లో బ్లౌజ్ కటింగ్ కూడా ఉంది, అందులో హ్యాండ్ కట్ చేసుకునే విధానం ఒకసారి చెక్ చేసుకోండి. చూపించిన కొలతలన్నీ యాజ్ ఇట్ ఈజ్గా పెట్టుకున్న తర్వాత ముందు భాగం చంక లోతు కోసం ఇలా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. లైనింగ్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒరిజినల్ క్లాత్ని తీసుకుని ఇలా నీట్గా సమానంగా పరుచుకుని మనం కట్ చేసి ఉంచుకున్న లైనింగ్ని దానిపైన పెట్టి లైనింగ్ క్లాత్ కంటే ఒక 1/2 ఇంచ్ ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇలా స్కేల్తో క్రాస్గా మార్క్ చేసుకుని కట్ చేసుకుంటే కింద కార్నర్స్ దగ్గర మూలలు దిగిపోయినట్టుగా రాకుండా ఈక్వల్గా వస్తాయి. కస్టమర్ దగ్గర నుంచి డ్రెస్సెస్ తీసుకునేటప్పుడు కానీ మన సొంత డ్రెస్సెస్ కట్ చేసుకునేటప్పుడు కానీ లెంత్ను ఒకసారి చెక్ చేసుకోవాలి. కొంచెం హైట్గా ఉన్న వాళ్ళకైతే కొన్ని మెటీరియల్స్ పొడవు తక్కువగా వస్తాయి. మనకి కావాల్సిన లెంత్ కంటే డ్రెస్ మెటీరియల్ ఇంకో 2 ఇంచెస్ లెంత్ ఎక్కువగానే ఉండాలి. మీలో ఎవరైనా టైలరింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఉంటే కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఒకళ్ళ మెథడే ఫాలో అవ్వండి. 2-3 సలహాలు తీసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మనం లైనింగ్ కట్ చేసేటప్పుడు నెక్ పీస్ కట్ చేస్తాం కదా, ఆ పీస్ని పడేయకుండా ఉంచుకొని పేపర్ స్టిప్ కట్ చేసేటప్పుడు ఆ పీస్ పెట్టి మార్క్ చేసుకుని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకుంటే ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇది నేను వీడియోలో మిస్ అయింది, నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ డ్రెస్కి ఫ్రంట్ నెక్కి వర్క్ వచ్చింది కాబట్టి నెక్ని ఇలా లోడింగ్ చేస్తున్నాను. లైనింగ్ క్లాత్కి కూడా సేమ్ ఇదే నెక్ షేపు 1/2 ఇంచ్ ఖర్చు పెట్టి కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు నెక్కి ఎంతవరకు వర్క్ ఉందో అంతవరకు ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు ఇలా తిరగేసుకుని నెక్ పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి.
కింద భాగంలో లైనింగ్ని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత లైనింగ్కి క్లాత్కి అటాచ్ చేసుకోవాలి. సైడ్స్లో లైనింగ్ కంటే ఎక్స్ట్రా ఉన్న ఖర్చుల్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని కూడా లైనింగ్కి క్లాత్కి అటాచ్ చేసి ఎక్స్ట్రా ఖర్చులను కట్ చేసుకుని ఉంచుకోవాలి. హ్యాండ్స్ కుట్టేటప్పుడు 2 పీసుల్ని ఇలా పక్కన పెట్టుకుని లోతు భాగం 2 పక్కన వచ్చేలాగా ఒకసారి చెక్ చేసుకుని కుట్టుకోవాలి. కింద పైపింగ్ ఉంటే పైపింగు, లేదంటే ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. మనం ఖర్చు కోసం ఎంతైతే లెంత్ తీసుకుంటామో అంతే కరెక్ట్గా ఫోల్డ్ చేసి కుట్టుకున్నట్లయితే హ్యాండ్ లెంత్లు ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు చూపిస్తున్నట్టు ఇలా సెకండ్ స్టిచ్ కూడా వేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు బ్యాక్ నెక్ కుట్టడం కోసం ఫ్యూజింగ్ పేపర్ని కట్ చేసుకుని క్లాత్ పైన అంటించుకుని ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. దీన్ని కొంతమంది క్యాన్వాస్ పేపర్ అంటారు, కొంతమంది పేపర్ స్టిప్ అంటారు, కొంతమంది ఫ్యూజింగ్ పేపర్ అంటారు. ఈ పేపర్ స్టిప్కి ఒక సైడ్ గమ్ ఉంటుంది. మనకి కావాల్సిన నెక్ షేప్ కట్ చేసుకుని క్లాత్ పైన పెట్టి ఐరన్ చేసుకుంటే అంటుకుంటుంది. నెక్ కుట్టడానికి పావించి ఖర్చు సరిపోతుంది. ఇలా ఒక పావించి ఖర్చు పట్టుకుని నెక్ అంతా రౌండ్గా కుట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా కటింగ్లు పెట్టుకుని తిరగేసుకుంటే నీట్గా తిరుగుతుంది. పట్టీని పక్కకు తిప్పి దానిపైన ఒక కుట్టు వేసుకోవాలి. షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు షోల్డర్ పైన ఖర్చు బయటికి రాకుండా జాయింట్ చేయాలంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు జాయింట్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు చంక ముందు వెనక ఒకసారి చెక్ చేసుకుని అటాచ్ చేసుకోవాలి. నెక్ కుట్టేటప్పుడు పావించి ఖర్చు తీసుకోవాలని చెప్పాను కదా, హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకోవాలి. హ్యాండ్స్ లూజ్ ఒకసారి చెక్ చేసుకుని సైడ్స్లో కొలతలన్నీ తీసుకుని వీల్ మార్క్ వేసుకున్నాం కదా, అలా కలుపుకుంటూ కట్స్ వరకు కుట్టుకోవాలి. ఇలా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి డబల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు సైడ్ కట్స్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు డబుల్ ఫోల్డింగ్ పెట్టి కుట్టుకోవాలి. డ్రెస్ స్టిచ్చింగ్లో కల్లా ఈ సైడ్ కట్స్ కుట్టేటప్పుడు కొంచెం అలవాటు అయ్యే వరకు ఫినిషింగ్ నీట్గా రాదు. కొంచెం అలవాటు అయితే ఆటోమేటిక్గా నీట్గా వచ్చేస్తుంది. కట్స్ కుట్టడానికి కూడా కొన్ని ఈజీ టిప్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. టూ సైడ్స్ కట్స్ ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కింద కూడా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మీకు బాడీ మెజర్మెంట్స్ తీసుకుని డ్రెస్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. అన్ని వైపులా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా సెకండ్ స్టిచ్చింగ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ ఏదైనా స్టిచ్చింగ్ చేసినప్పుడు స్టిచ్చింగ్ అయిపోగానే నీట్గా ఐరన్ చేసుకోవాలి. నేనైతే ఈ ఐరన్ చేయడం కూడా స్టిచ్చింగ్లో ఒక భాగంలా భావిస్తాను. నాకు అది ఐరన్ చేయకపోతే స్టిచ్చింగ్ కంప్లీట్ అయినట్టు అనిపించదు. చూసారు కదా టాప్ ఎంత నీట్గా వచ్చిందో. మా వీడియోస్ మీకు నచ్చాయనే అనుకుంటున్నాను. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.